నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. అంకాపూర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం స్థల పరిశీలన. మోత్తాడ్ మండలం ధర్మూర గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవం. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. ఆలయంలో ప్రత్యేక పూజలు. జక్రన్పల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వచ్చిన 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఆర్మూర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో గల నర్సరీ స్థలంలో హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. నర్సరీని ఇతర చోట మార్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట పంచాయతీ కార్యదర్శి హారిక, మండల సర్వేయర్ రత్నాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ్, అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత జీవన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, సుంకరి రవి, శ్యామ్, చక్రు, టింబాద్రి గౌడ్, మీరా శ్రావణ్, పృథ్వీరాజ్, రంజిత్, క్రాంతి, రోహిత్ తదితరులు ఉన్నారు. జిల్లా రథసారథి అయిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ జీవనన్న గారి జన్మదిన సందర్భంగా మరి ఆర్మూర్లోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట ఏదైతే మనం చూస్తున్నాం, గతంలో కాకుండా మొన్ననే రీసెంట్గా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆర్మూర్ చిలకాన అందరికి కూడా కోరిక, ప్రతి భక్తులు కూడా మరి గుట్ట మీకు ఎట్లా వెళ్ళాలా, మాకు దారి లేదని చెప్పి చాలామంది భక్తులు బాధపడేవారు. మరి వారి అందరి కోరిక పైన మా జీవనన్న కష్టపడి మరి తారోడు వేయడం జరిగింది. ఇక్కడి నుంచి పై వరకు ఆర్టీసీ బస్సులు సైతం కూడా వెళ్తున్నా. రావాలంటే మట్టి రోడ్డు ఉండే చాలా ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు ఈ డాంబర్ రోడ్డు ఇక్కడ నుంచి కింద నుంచి పడితే మీది వరకు కూడా ఎన్నో కార్లు, ఇప్పుడు మేము కార్లలో వెళ్తున్నాం. ఈ కార్లలో వెళ్ళే క్రమంలో చూస్తే జీవనన్న గారు అప్పుడు చేసిన కృషి ఎంతో మాకు నెమరు వేసుకునే టైప్లో వస్తున్నది. జీవనన్న గారు ఈ డాంబర్ రోడ్ చేయడం వల్లే ఆర్టీసీ బస్సు సైతం రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు సిద్ధులగుట్ట మీదకి జీవనన్న గారు ప్రతి శివరాత్రికి సిద్ధులగుట్టకు బస్సుని ఏర్పాటు చేసేవారు. అది కూడా మొన్న జరిగిన శివరాత్రి రోజు కూడా ఎంతో మంది మహిళలు గుర్తు చేశారు. ఇంతకుముందు జీవనన్న గారు ఉన్నప్పుడు శివరాత్రి రోజు ఫ్రీ బస్సులో మేము దర్శనానికి వచ్చి ఒక పొద్దులు కూడా నిర్వర్తించుకొని మేము ఉండేవాళ్ళమని వాళ్ళు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యం అందే విధంగా కార్పొరేట్ ఆసుపత్రులు కృషి చేయాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల వీడీసీ భవనంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి యశోద ఆసుపత్రి వైద్యులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు గాను యశోద ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, వైద్యులు తదితరులున్నారు. దీన్ని బట్టి ఇక ముందు కూడా యశోద మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక అంకాపూర్ను ఒక మోడల్గా తీసుకోండి. ఎట్లయితే అన్ని రంగాలలో ఒక మోడల్ ఉందో దానికి ఎటువంటి అవసరాలు ఉంటాయి మనకు ప్రతి ఎంటైర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఎట్లయితే మాకు రేషన్ కార్డులో లిస్ట్ ఉంటుందో
అందులో 6 సీనియర్ సిటిజన్స్ కావచ్చు అండ్ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు హెల్త్ హిస్టరీ ఉంటే ఫ్యూచర్లో బాగుంటుంది. అంటే ఒకవేళ ఏమైనా ఉంటే మాకు విలేజ్లలో క్యాంప్స్ పెట్టినప్పుడు ఏ డాక్టర్స్ అవసరం పడతారు, కార్డియాలజిస్ట్ ఎంత అవసరం పడతారా, ఆర్థోపెడిక్ అవసరం పడతారా, జనరల్ ఫిజిషియన్స్ ఎంతమంది అవసరం పడతారు, న్యూరో ఫిజిషియన్ ఎంతమంది అవసరం పడతారు. ఈ రకంగా ఇది రాష్ట్రానికి కూడా ఒక దిక్సూచి అవుతుంది. ఒకవేళ ఎంటైర్ అంటే గవర్నమెంట్ చాలా మటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ప్రజల్లో ఉన్న నిరాసక్తత నిర్లిప్తత వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నేను ఇప్పటి వరకు తెలంగాణలో అందరికన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకొచ్చిన తెలంగాణలో అందరికన్నా. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం మహిళా లెక్చరర్లను సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మగవారితో సమానంగా పోటీ పడాలని సూచించారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల హక్కులు, సమానత్వం కోసం ఎంతోమంది మహిళలు కృషి చేశారని, వారి త్యాగ ఫలితంగానే నేడు మహిళలు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 16వ వార్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు తడి, పొడి, చెత్తలపై, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి, చెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని చెప్పారు. విద్యార్థులు సైతం తల్లిదండ్రులను చైతన్యవంతులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌలి, వార్డు ప్రజలు, విద్యార్థులు తదితరులున్నారు. వచ్చేటటువంటి చెత్తను మనం ఎంత సైంటిఫిక్ వేలో దాన్ని హ్యాండిల్ చేస్తామనే దానిపైనే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెత్త అనేది 3 రకాలుగా విభజించాలి అనే విషయం అనేది ఎంతమందికి తెలుసు? నాకు ఒక్కసారి వెహికల్స్కి ఇచ్చినట్లయితే దాని నుంచి మనం ఎరువులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రెండవది పొడి చెత్త అంటాం. పొడి చెత్త అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, నూనె ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా పొడి చెత్త కిందకి వస్తాయి. దీనికి డబ్బా ఉన్నా లేకున్నా పిఎం సంతులు కూడా మనం సెపరేట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మూడవది హానికర చెత్త అంటాం. హానికర అంటే హజార్డస్ వేస్ట్ అని అంటాము. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ భారత విప్లవం ఉద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్కే దక్కుతుందని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను సాధించడంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. కామ్రేడ్ రవాణా చూపిన మార్గదర్శకం పార్టీ ఎప్పుడూ మరువలేనిదని, నేటి యువకులు ఆయన బాటలోని ఆశయాల సాధనకు ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు రాజన్న, శేఖర్, నరేందర్, గంగాధర్, పద్మ, లక్ష్మి, రవి, ప్రసాద్ తదితరులున్నారు. లేదు గెరిల్లా పోరాటం చేద్దాం అన్నటువంటి వ్యక్తులు తుపాకులు పట్టుకొని అడుగులకు సిద్ధంగా లేడు. కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పి అసలు వీళ్ళ అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళేమో పోలీసులకు తుపాకులు సరెండర్ చేసినటువంటి నాయకులు ఈ ప్రతిఘటన పోరాటాల గురించి మాట్లాడుతారు. ప్రజలకు అనుకూలమైన విధానాలు లేవు. సంక్షేమ పద్ధతులలో కూడా అనేక తేడాలు వచ్చినాయి. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కూడా వీళ్ళు విఫలం జరుగుతున్నాడు. ఒక్క అదాని ఆస్తులు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు టాటా, బిర్లా, గోయంకా, కిర్లోస్కర్ అని చెప్తుంటారు. ఆ టాటా, బిర్లా, గోయంకర్ అంతా ఎక్కడ పోయినారు? అదానీలు, అంబానీలు ఇలా ముందరికి వచ్చేసారు. వాళ్ళు ఏం పనిచేయరు. రవాణా లేకపోవడం ఒక చాలా విప్లవోద్యమానికి తీరని లోటే.
అయినప్పటికీ కూడా ఇవాళ మేమే అసలే వారసులము అని చెప్పి ఇవాళ కొంతమంది విర్రవీగుతున్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఇవాళ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవాళ సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంతంగా మేము సవాల్ కూడా చేస్తా ఉన్నాం. మీకు రవణ పట్ల ఆశయాలు ఉంటే, మీకు రవణ పట్ల గౌరవం ఉంటే, రవణ పెట్టిన డాక్యుమెంట్ని మీరు వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ రవణ వారసత్వాన్ని కొనసాగిస్తామంటే ఇవాళ మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రవణ ఒడిదొడుకులు అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ పార్టీ కోసం చివరిదాకా నిలబడ్డాడు. కాబట్టి తన యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం మనం అందరం కూడా మన వ్యక్తిత్వాలను కొన్ని మార్చుకొని మనం టైంని పాటించి తన లెక్క ఆదర్శవంతంగా నిలబడతారని చెప్పి అందరూ. మోర్తాడ్ మండలం ధర్మూర గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని వేడుకుంటున్నానని చెప్పారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలే మహారాణులని, మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని చాచం ప్రణవేశ్వరి, చాచం రాజేశ్వరి, చాచం భువనేశ్వరి, చాచం జ్ఞానేశ్వరి, కోచగంటి శ్రీవాణి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలానికి చెందిన నలుగురు అక్క చెల్లెళ్ళు చాచం ప్రణవేశ్వరి, చాచం రాజేశ్వరి, చాచం భువనేశ్వరి, చాచం జ్ఞానేశ్వరి, వీరి కోడలు కోచగంటి శ్రీవాణి సైతం పౌరోహిత్యంలో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఎన్సీఎన్తో వడ్యాట్ గ్రామంలో మాట్లాడుతూ తమకు తమ తండ్రి చాచం కాశీరాం జోషి, జ్ఞానానంద సరస్వతి, అమ్మ నర్సుబాయి స్ఫూర్తి అని చెప్పారు. అప్పటి ఆర్య సమాజం ముఖ్యులైన పండిత్ నరేంద్రజీ, రుద్రదేవ శాస్త్రి ద్వారా ఉపనయన సంస్కారాలు నేర్చుకున్నామన్నారు. తాము పౌరోహిత్యంలో రాణించడానికి చిన్నప్పటి నుండి తండ్రి, ఆ తర్వాత భర్త, కుటుంబ సభ్యుల సహకారం, అలాగే గ్రామస్తుల సహకారం కూడా తమకు ఉందన్నారు. నలుగురు అక్క చెల్లెళ్ళు అయినా కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నామన్నారు. దివ్యాంగురాలు ప్రణవేశ్వరి 55 ఏళ్లకు పైగా కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజారిగా, వీరి సోదరి గీతమ్మ మోర్తాడ్ మండల కేంద్రంలో పూజారిగా 25 ఏళ్లకు పైగా సేవలు చేస్తున్నారు. ఇప్పుడు మా భర్త సహకారంతో అక్కడ నేను పౌరోహితము మళ్ళా పూజారిగా ఉమా పార్థివ కోటిలింగేశ్వర దేవాలయం లోపల ప్రధాన పూజారినిగా చేశాను. తర్వాత మా ప్రయోజకునిగా మా గంగా ప్రసాద్ దీక్షిత్ను 4 వేదాలు అభ్యసించిన తర్వాత ఆయన MBA చేసి MTech చేసినా కానీ దీన్నే ఎంచుకున్నాడు. తర్వాత మా కోడలు కూడా చేస్తున్నది, మా బిడ్డ కూడా ఇదే రంగం నందు చేస్తున్నారు. భావి తరాలకు మా వంశ పారంపర్యము ఆడవాళ్ళకు అందరికీ స్ఫూర్తినిచ్చి ఇది చెయ్యాలని కృత సంకల్పము. కట్టు బొట్టు జుట్టు కాపాడాలి, మన హైందవ మతం కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ చిన్నప్పటి నుంచే మాకు 4 వేదాలను అవపోసన చేసి రుద్రము, నమ్మకము, పంచసూక్తాలను బోధించి ఏమైనా కష్ట సుఖాలతోని వాళ్ళతోని మేము పాలు పంచుకుంటూ వివాహాలు కానీ, ముహూర్తాలు కానీ, జ్యోతిష్యం కానీ చెప్పుకుంటూ ఇప్పటి వరకు మా నాన్నగారు అమ్మగారు ఆశీస్సులతోని మేమందరం కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఇంకా కొనసాగించాలని. అలాగే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, యజ్ఞాలు, హోమాలు కూడా నిర్వహిస్తుంటారు. తమ పిల్లలను ప్రయోజకులు చేశామన్నారు. ప్రణవేశ్వరి, రాజేశ్వరి, భువనేశ్వరి, జ్ఞానేశ్వరి, వీరి కోడలు కప్పగంటి భువన, శ్రీలత, కోచగంటి శ్రీవాణి సైతం పౌరోహిత్యంలో రాణిస్తున్నారు. వీరితో పాటు కూతుళ్ళు వసుంధర, రాధిక, మాధురి, స్వయంప్రభ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్నిట్లోనూ రాణించగలుగుతారని నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అంటున్నారు.
శ్రీవాణి బీటెక్, ఎంటెక్, పిహెచ్డి పూర్తి చేసి తాను నేర్చుకున్న చదువును ఇంకొకరికి నేర్పుతూ విరూపాక్ష ట్యుటోరియల్ ద్వారా గ్రామీణ స్థాయి, పట్టణ, నగర స్థాయి వరకు ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు కోడింగ్, డీకోడింగ్ గురించి తెలియజేస్తున్నారు. మాధురి పౌరోహిత్యంతో పాటు స్కూల్స్ స్థాపించారు. స్వయంప్రభ పౌరోహిత్యం చేస్తూ నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. మేము ఈ పౌరోహిత్య రంగంలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా నాన్నగారు, మా అమ్మగారు యొక్క ఆశీస్సులతోనే మేము ఇందులోకి వచ్చినాం. అప్పట్లో అసలు ఆడవాళ్ళు పౌరోహిత్యమే చేయకపోయేది. మా నాన్నక చూద్దామా, నలుగురు ఆడపిల్లలే, మగవాళ్ళు లేరు, అసలు నాన్నకు మళ్ళీ మీకు వారసులు లేరని చెప్పి నాన్నగారిని చాలా మంది పరిహసించేవాళ్ళు. తన దృఢ సంకల్పంతో నేను నలుగురు బిడ్డలను ఉపనయనం చేసి వాళ్ళనే మగవాళ్ళకు ధీటుగా తయారు చేస్తా అని చెప్పి నాన్నగారు మా నలుగురికి ఉపనయన సంస్కారం చేసి విద్యాబోధన ప్లస్ మా స్కూల్ చదువు కూడా దీనికి సమయంను కుదించుకుంటుండే నాన్నగారు. మేము ఆ కార్యక్రమాలు అన్ని చేస్తూ చిన్న నుంచే పెద్ద దాకా పెళ్లిళ్ళు, వివాహ సంస్కారం ఇవన్నీ కూడా మేము చేసినాము. ఇదంతటికి నాకు మాత్రం స్ఫూర్తి ఎవరంటే మా పెద్దక్క, మా రాజేశ్వర అక్క. యువతరంలో ఉండే మహిళలందరికీ నేను చెప్పడం ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నాము అని కాదు, మనం ఏ రంగంలో ఉన్నామని కాదు, మనం ఎంత చదువుకున్నామని కాదు, మన సనాతన ధర్మంని మనం ఎంతవరకు నిలబెడుతున్నాము అనేది కూడా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది నేను చెప్పదలుచుకో. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయని జక్రన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక సహకారంతో NREGS నిధుల నుంచి వచ్చిన 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో ప్రత్యేక నిధుల ద్వారా ఎప్పటికప్పుడు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మాణ పనులు చేసి వాటిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరసరెడ్డి, వినోద్, అక్బర్, టీజే రాజ్, సుధీర్, తిరుపతి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సుమారు 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా గ్రామంలో ఈరోజు చౌడమ్మ టెంపుల్ వద్ద సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే తాను గెలిచిన 1 ఇయర్ లోపలనే సుమారు ఒక 40-50 లక్షల రూపాయలు ఓన్లీ సీసీ రోడ్లకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా గ్రామంపై ఇంకా 50 రోజులలో ఎమ్మెల్యే గారి సహకారం ఉండాలని, అట్లాగే నిన్న రోజు కూడా నవోదయ స్కూల్ కూడా జగడపల్లికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి కూడా మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా విలేజ్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భీమ్గల్ మండలంలోని ముచ్చుకూరు గ్రామంలో త్రాగునీరు సరఫరాపై ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఏఈ అమూల్య సమీక్షా సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ముచ్చుకూరు గ్రామంలో 4 గంటలు కాలనీలో తిరుగుతూ మంచినీటి బావి, బోర్వెల్లు సందర్శించి గ్రామంలో రిపేర్లో ఉన్న మోటార్లను వెంటనే రిపేర్ చేయించాలని, జీపీ సిబ్బందిని అదేవిధంగా ఎస్సీ కాలనీ దగ్గర వేసిన బోర్కి వెంటనే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ఎలాంటి అలసత్వం వహించవద్దని, మిషన్ భగీరథ నీరు మరియు గ్రామంలో అందుబాటులో గల నీటి వనరులతో నీరు అందించాలని కోరారు. నల్లాకు మోటార్ బిగించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, నల్లాలకు ఆన్ ఆఫ్ సిస్టమ్ పెట్టాలని జీపీ సిబ్బంది కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంపీఓ జావేద్, ఏఈ అమూల్య, మిషన్ భగీరథ సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేయడంతో సుమారు 22 గొర్రెలు మృత్యువాత పడ్డ ఘటన కమ్మర్పల్లి మండలం నాగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కమ్మర్పల్లి మండలం నాగపూర్ గ్రామంలో బాసా కొండబాలుకు చెందిన గొర్రెల మందపై 6 కుక్కలు దాడికి పాల్పడ్డాయి. సుమారు కుక్కల దాడిలో 22 గొర్రెలు మృత్యువాత పడగా 18 గొర్రెల వరకు తీవ్రంగా కరిచి గాయాల పాలు చేశాయి. సంఘటనలో 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ మరియు మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లనే, కుక్కల బెడద నివారించకపోవడం వల్లనే తనకు ఇంత నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పశు సంవర్ధక శాఖ అధికారులు పరిశీలించి గాయపడ్డ గొర్రెలకు వైద్యం అందజేశారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.
కమ్మర్పల్లి మండలం. నేను గొర్రెల కాపరిని. ఇక నైట్ మొత్తం ఒక 4 కుక్కలు వచ్చి అన్ని గొర్రెలు ఒక 18 గొర్రెలను కొరికేసినాయి. కడమ ఇంకా ఒక 14 గాయాలతో ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మేము గ్రామ పంచాయతీ ఒక కుక్కలకు చంపేయమని చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇబ్బంది బాగా అయింది, ఇంకా బాగా ఘోరంగా ఉన్నాయి. 3 లక్షల గొర్రెలు తెచ్చినాము, అందుకెళ్ళి సగం తిన్నాయి, సగం ఉన్నాయి. ఇక అవి కూడా గాయాలు బాగున్నాయి, అవి కూడా సత్తువైతేలాయి. మహిళలపై జరుగుతున్న దాడులను, అణిచివేతలను తిప్పికొట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా POW ప్రధాన కార్యదర్శి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం 114 సంవత్సరాలు అయ్యిందని, మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేతలు, అత్యాచారాలు, మానభంగాలను తిప్పికొట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. సమాజంలో మహిళలు హక్కులను కాపాడాలని, గ్రామ గ్రామాన మహిళా దినోత్సవాలను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. ఏదైనా మనము హక్కులు సాధించుకోవాలంటే మహిళలు అందరూ బయటకెళ్ళి కొట్లాడితేనే సాధించుకుంటాం. ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో మహిళలకు వేధింపు, అవమానాలు, మహిళలకు ఎక్కడ చూసినా కానీ అణచివేత తప్ప మనకు గౌరవం అన్నది లేదు. ఈ గౌరవాన్ని కాపాడుకోవడానికి మనం బయటకెళ్ళి పోరాడాలని మన మహిళా సంఘం POW. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. అంకాపూర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం స్థల పరిశీలన. మోత్తాడ్ మండలం ధర్మూర గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవం. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. ఆలయంలో ప్రత్యేక పూజలు. జక్రన్పల్లిలో NREGS నుంచి వచ్చిన 40 లక్షల నిధులతో CC రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఆర్మూర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.